ఇది కాదు అని చెప్పి ఒకళ్ళు చెప్పినప్పుడు జరగని దాన్ని చెప్పినప్పుడు అరే జరగకుండా ఎందుకు చెప్తారని జనాలు కూడా అనిపించింది కదా. ఆ విషయం మీద అతనికి పాజిటివ్ అయిద్దని నా అభిప్రాయం. సరే వైల్డ్ కార్డు నుండి వచ్చిన వాళ్ళు విన్నర్ అవ్వచ్చా అవ్వకూడదా? ఈ సీజన్ అవుతారు అనిపిస్తుంది నాకు. అంటే అదే ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ క్వశ్చన్ తెచ్చాను. అంటే వైల్డ్ కార్డ్ నుండి వచ్చారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఎలా విన్నర్ అవుతారని డైలాగ్ మీ హౌస్ లోనే చాలా మంది అన్నారు అనమాట. సో ఎందుకు అలాంటిది క్రియేట్ అయింది అంటారు? అసలు కాదు, ఇప్పటి నుంచో ఉంది బ్రో, ఫస్ట్ నుంచి అదే ఉంటది. ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కదా, మధ్యలో వచ్చారు కదా ఎందుకు అనేది ఎక్కడ కాదు, ఎక్కడ వైల్డ్ కార్డ్ వచ్చినా అదే సెన్స్ లో చూస్తారు ఎవరైనా కానీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నవదీప్ గారు మా సీజన్ లో అర్జున్ అన్న. నవదీప్ గారు ఒక వీక్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ ఎప్పుడో వచ్చారు అండ్ అన్న వచ్చిన తర్వాత చితక్ కొట్టేసాడు. నవదీప్ అన్న ఫస్ట్ నుంచి అండ్ 1 వీక్ 10 డేస్ తర్వాత వచ్చిన తర్వాత కూడా విన్నర్ మెటీరియల్ టాప్ 5కి వెళ్ళిపోయాడు. ఆయన పెర్ఫార్మెన్స్ అలా ఉంది, ఆయన ఎంటర్టైన్మెంట్ అలా ఉంది, ఆయన ఇది అలా ఉంది. అది ఫస్ట్ నుండి వచ్చి ఉంటే ఆ సీజన్ లో ఆయన చెప్పిన ఒకే ఒక్క రీమార్క్ ఫస్ట్ నుండి వచ్చి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయమే వ్యక్తం చేశారు అందరూ. ఫస్ట్ నుంచి రాకపోతే ఉన్న దగ్గర నుంచి ఆడాడు కదా అంటే అంత ముందు నుంచి కూడా ఆడారు కదా ఉంటది సెన్స్. కానీ హీ డిడ్ ఈస్ బెస్ట్. మా సీజన్ లో అర్జున్ అన్న టాప్ 5కి ఆడిన ప్రతి గేమ్ ఆడి ఇదైపోయాడు, మంచిగానే ఆడాడు. ఆయన మధ్యలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అక్కడ దాకా చేరుకున్నాడు. అంటే వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళందరూ టాప్ 5 దాకే చేరుతున్నారు కానీ ఆ విన్నర్ పొజిషన్ కి చేరట్లా. ఈ సీజన్ లో ఆ విన్నర్ పొజిషన్ కి చేరతారేమో అని నాకు అనిపిస్తుంది. మీతో పాటు చాలా మందికి అనిపిస్తుంది. అండ్ మీకేంటన్నా వీక్లీ ఏదైనా బూస్ట్ గట్ వచ్చిందా? ఏంటది బూస్ట్? ఎందుకంటే అంత వైల్డ్ గా ఆడారు అనమాట ముగ్గురు కూడా, మీరు, అవినాష్, రోహిణి. నేను ఫస్ట్ లో వైల్డ్ అయినా లాస్ట్ 2 వారాలు తగ్గిపోయింది ఆట, నేను ఒప్పుకుంటాను. కానీ లాస్ట్ పక్కన పెడితే అంటే వచ్చిన తర్వాత అంటే 2 వీక్స్ అన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది. తర్వాత అంటే మీరు సీజన్ 7లో మొత్తం చూడడం వల్ల ఎందుకో కానీ అంటే ఒక భయం పోయింది. అవతల వాడు ఏమనుకుంటాడా ఏంటనేది మీకు అనవసరం. సో గట్టిగా వాదిస్తాను, గట్టిగా సమాధానాలు ఇచ్చారు. అప్పుడు కూడా అది తప్పనిపిస్తే నేను తప్పని చెప్పాను. కాకపోతే కొన్ని చోట్ల అది మేబీ ప్రొజెక్ట్ కాదు, ఎందుకంటే మాకన్నా ఇంకా గట్టిగా మాట్లాడి పాయింట్స్ పెట్టి వాళ్ళు ఉండటం వల్ల ఇది సప్రెస్ అయిపోయి ఉంటది. అప్పుడు నా పాయింట్స్ పెట్టాల్సింది పెట్టాను, కొన్ని సిల్లీ పాయింట్స్ పెట్టాను. అలాగే ఈ సీజన్ లో కూడా ఏంటంటే చేయటం కాదు, కొన్ని మనం చేయటం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తాయి. లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. నేను సీజన్ 7 ద్వారా నేను కొన్ని నేర్చుకున్నా, అది నేర్చుకుంది ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశా. ఏం లేదు కదా, దేనికి మొహమాట పడకూడదు అండ్ అందరినీ మనం సాటిస్ఫై చేయలేము. ఈ 2 నేను సీజన్ 7 లో నేర్చుకున్నా, సీజన్ 8 లో ఇంప్లిమెంట్ చేశా. ఇదే విషయాన్ని నేను నామినేషన్స్ వేసేటప్పుడు నిఖిల్ గారికి సజెషన్ గా కూడా ఇచ్చా. అరే నువ్వు అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయకు ప్లీజ్, నీ ఆట నువ్వు ఆడు, డోంట్ ట్రై టు సాటిస్ఫై ఎవ్రీవన్. మనం ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన పని లేదు, దేనికి మొహమాటం పడాల్సిన పని లేదు. ఈ 2 సూత్రాలు పెట్టుకొని బిగ్ బాస్కి వెళ్ళండి, ఎవడైనా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధిస్తాడు. అండ్ మీరు ఏంటంటే సీజన్ 7లో 4 వీక్స్ అనుకుంటేనే నేను వెళ్ళాను, 4 వీక్స్ అని చెప్పారు, బట్ 8 వీక్స్ ఉన్నాను. 4 వీక్స్ అని చెప్పారు కాదు మీరు. బేసిక్ గా అది ఎందుకు వచ్చిందంటే మా అమ్మ అన్ని బట్టలు కొన్నాం ఫస్ట్ టైం మనం బేబత్సమైన షాపింగ్ చేసి ఎత్తుపోతాం. ఒరే ఎందుకు ఇన్ని బట్టలు ఎత్తుపోతాం, బట్టలన్నీ వేసుకున్నా బయటకు వచ్చి పగిలిపోతుంది. 4 వారాలకు బట్టలు తీసుకెళ్ళండి అదే అనుకున్నా. అమ్మ ఈ 4 వారాలు బట్టలు వేసుకొని బయటకు చాలు నేను పెట్టుకున్నా మైండ్ లో. వెళ్తే అది 4 కాస్త 9 అయ్యింది. అరే 4 ఎంకరేజ్ చేశారు రా జనం అని చెప్పి సాటిస్ఫై అయ్యా. ఈసారి మా అమ్మ వచ్చిన దాకా ఉండాలి గట్టిగా నిశ్చయించుకున్నాను. దానికన్నా 2 వారాలు ఎక్స్ట్రా ఏమన్నా నేను కోరుకున్న దానికన్నా జనాలు ఎక్కువే ఇచ్చారు నాకు. సో ఈ సీజన్ 8లో మీరు రియల్ గా ఉన్నారా లేకపోతే నటించారు ఎక్కడైనా? ఆ జనాలు మీకు తెలియాలా, సీజన్ 7 లో నన్ను చూసారు, సీజన్ అందుకే అడుగుతున్నా. కొంతమంది ఏంటంటే సింపతి వల్ల, అంటే సింపతి కోసం ట్రై చేసినాడు, సింపతి కోసం అవుతున్నాడు. ఒక దగ్గర మీకు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి సింపతి డైలాగ్ వాడతారంటే మీరు వాళ్ళకి సమాధానం కూడా కరెక్ట్ ఇచ్చారు ఒక దగ్గర. సో ఇది ఇలా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు ఇంకా సింపతి లైవ్ లో వాళ్ళ ముందు జరిగినప్పుడు ఒక మనిషికి ఏదైనా జరిగి ఆ మూమెంట్ లో ఫీల్ వచ్చింది, ఏంట్రా ఇలా జరిగిందని పక్కన చేసి ఈజ్ నాట్ ఏ సింపతి, అదే జెన్యూన్ ఫీలింగ్. అదే అందుకే లైవ్ లో చూపించాలి, తనకు అర్థమైంది. ఓ అది కాదు అని ఆవిడ అక్కడే చెప్పింది, అంతే అయిపోయింది. అండ్ అవినాష్ అంటే టికెట్ ఫినాలే గెలుచుకుని అయితే చాలా కష్టపడి గెలుచుకున్నాడు. అండ్ నిజంగా ప్రౌడ్ అనుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది ఎలా అన్నారంటే మీ లోపల ఉన్నారేమో మాకు తెలిసింది, వీడేం గెలుస్తాడు, వీళ్ళు ఎందుకు గెలుస్తారు, అసలు వీళ్ళు గెలకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఆ సమాధానం ఇచ్చారు. ఆ రోజు మీరు రోహిణి ఆ హ్యాపీనెస్ నాకు తెలిసి మీరు విన్ అయినా అంత రాదేమో. నిజం, రోహిణి గారు గెలిచినప్పుడు నాకు అలంటే నీళ్ళు వచ్చినాయి. అవినాష్ అని గెలిచినప్పుడు ఫస్ట్ నేనే హగ్గిచ్చి అన్నా సూపర్ అన్న తోపన్న ఊపన్నా అని చెప్పి అది అన్ని రియల్ ఎమోషన్స్. టికెట్ ఫినాలే నాగార్జున గారు ఇచ్చి ఆ లైట్స్ అన్ని వచ్చినప్పుడు వెనక మీరు
మామూలుగా ఎంత అట్లా అవునా? ఆ. చూడలేదు బ్రో, అన్ని వీడియోస్ చూడలేదు. అంటే ఏంటన్నా ఇప్పుడు రోహిణి గారితో మీరు ఇంతకు ముందు తెలియదు, బట్ ప్రొఫెషనల్ బాండింగ్ అంతే. ఇక్కడ ఈవెంట్ హాయ్ మేడం, ఇప్పుడు కూడా మేడం రోహిణి గారు ఇదే కంటిన్యూ అయ్యింది. ఆ మర్యాదే ఫ్రెండ్షిప్ బాండింగ్ వెళ్ళిపోయాయి. ఆ మర్యాదతోనే ఆ స్నేహం అనేది కుదిరింది. అవినాష్ అన్న కూడా, అవినాష్ అన్నే అది ఆయన నాకు జబర్దస్త్ లో నా టీం లీడర్ అంటే నేను చేసేప్పుడు ఆయన టీం లీడర్ స్థాయి అయింది. ఆ బాండింగే ఉంది. కానీ దీని ద్వారా ఏంటంటే టీం లీడర్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అంతే, ఏం లేవు మా ఇద్దరికి. కానీ ఇక్కడ క్రియేట్ అయింది ఆ బాండింగ్స్ అనేది. నిజంగా అంటే కొంతమంది గ్రూపిజం అన్నారు, అటువైపు గ్రూపిజం అన్నారు తప్ప మీ ముగ్గురికి ఎప్పుడు గ్రూప్ అని ఒక యాడ్ కూడా పెట్టలే. ఎందుకంటే ప్యూర్లీ మీది ఆనెస్ట్గా నడుస్తుంది అనమాట. సో ఇది పక్కన పెడితే ఒకరు కొంతమంది నామినేట్ చేసేటప్పుడు మీరు ఉండడం హౌస్లో నాకు ఇష్టం లేదు, మిమ్మల్నే కాదు మీ ముగ్గురులో ఎవరు నామినేషన్ చేసినప్పుడునే మీరు విన్ అవ్వడం కానీ మీరు ఫైనల్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం లేదని నామినేషన్ ఒకరు చేశారు. సో అలాంటి నామినేషన్ తీసుకునేటప్పుడు యాజ్ అ పర్సన్ మీకు ఎలా ఫైనల్కి వెళ్ళడం ఎప్పుడు అంటే పృథ్వీ ఒక మాటలు అన్నారు, మీరు ఫైనల్ వరకు ఉండడం నాకు ఇష్టం లేదు ఏ గేమ్లో ఆడకుండా. అవినాష్ అన్ననే అదే అన్న అది అనేటప్పుడు బయట మాత్రం చాలా గట్టిగా కనెక్ట్ అయింది. అంటే ఒక వ్యక్తిని మనం అలా కించపరుస్తూ నువ్వు ఆడడానికి పనికిరావు అని అనడం కరెక్ట్ కాదు కదా. సో మీకు ఎలా అనిపించింది? అదే నేను అంటున్నా, ఆడియన్స్ మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన నువ్వు ఇంట్లో ఉన్నావు అంటే బేసిక్ గా అక్కడ ఆ యొక్క ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడటం వల్ల ఉన్నారు. అది ఆయన ఏమి అడిగి ఇప్పిలేదు, దాని వల్ల కాదు, బిగ్ బాస్ లో ఉన్న ప్రక్రియ ద్వారా వచ్చింది. లక్ ఫ్యాక్టర్ ఒప్పుకుంటాం. దాని తర్వాత ఆయన కష్టపడి అదే వీక్ ఆల్రెడీ ఆయన ఎలిమినేట్ అయిన వీక్ హీఈస్ ద మెగా చీఫ్, ఆడి గెలిచాడు, అది ఇచ్చింది కాదు. ఆ నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ షీల్డ్ ఏంటిది టికెట్ టు ఫినాలే ఆడి గెలిచాడు, ఎవరు ఇచ్చింది కాదు. కష్టపడి ఈ రెండు ఆడి గెలుచుకున్నాడు ఆయన అన్న తర్వాతే నిరూపించడం అయిపోయింది. ఇంకేముంది అక్కడ? 2 సార్లు మెగా చీఫ్ అండ్ ఫైనలిస్ట్. సూపర్. అంటే తేజ అన్నకి కొంచెం లక్ ఫేవర్ చేయలేదు అనుకోవచ్చా కొన్ని సందర్భాల్లో? లక్ ని ఎక్కువగా నమ్మలేము కానీ లక్ ఉన్నా కూడా బాగుండాలి, లక్ కొంచెమైనా ఉండాలి అనేది నా అభిప్రాయం. సీరియస్లీ లక్ ఫ్యాక్టర్ చేయలేదని అన్నా. రెండో ఆపర్చునిటీ రావడం ఆ బిగ్గెస్ట్ లక్, అంతే, లక్ వల్లే వచ్చింది. అండ్ పృథ్వీ చూసుకుంటే విష్ణుప్రియ ఈ బాండింగ్ వల్ల బయట, అంటే మీరు మేమ్స్ చూసారో చూడలేదో నాకు తెలియదు, బట్ బయట మాత్రం చాలా వైరల్ అవుతున్నది. సో మీకు వాళ్ళిద్దరు బాండింగ్ లోపల ఎలా అనిపించింది? మంచిగానే ఉంది వాళ్ళ బాండింగ్. ఇట్స్ పర్సనల్, దాని గురించి మనం కామెంట్ చేయడానికి కూడా ఏమి లేదు. వాళ్ళ ఇండివిజువల్ పర్సెప్షన్, దాన్ని ఆట గురించి అడుగు చెప్తా, బాండింగ్ గురించి మాట్లాడలే. సో వాళ్ళిద్దరిలోనే ఎవరు బాగా ఆడతారు? వాళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడతారంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళది. ఇప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే వాళ్ళిద్దరు ఎవరు బాగా ఆడతారంటే పృథ్వీ బాగా ఆడతారంటే మరి పృథ్వీ వేడికి వచ్చాడు చెప్తున్నా. సరే విష్ణుప్రియ గారు ఆడతలేదంటే మరి వాళ్ళ లోపల ఉన్నారు కదా. జనాలు ఎవరిని ఎలా ఏ కోణంలో చూస్తున్నారో అర్థం కాదు. వాళ్ళకు నచ్చితే ఉంచుతారు, లేదంటే లాగేస్తారు. నచ్చారు కాబట్టి అక్కడ ఉన్నారు, లేదంటే లాగేశారు. పూర్తిగా ఇది జనాల ఒపీనియన్ మీద నడుస్తుంది అంటారా? ఆబ్వియస్లీ ఫిక్స్ గా. సో అంటే ఇప్పుడు చూసుకుంటే గౌతమ్ అండ్ నిఖిల్ ఆనెస్ట్ గా వీళ్ళిద్దరి మీదే ఫైనల్ అనేది నడుస్తుంది. అవునవునండి, బయట కూడా బస్ గట్టిగా ఉంది. సో ఒకవేళ గౌతమ్ కి వస్తే ఈ కంటెస్టెంట్ అంటే మధ్యలో వచ్చిన కంటెస్టెంట్ కి ఇవ్వడం కరెక్టా అంటారు? ఇన్క్లూడ్ ఒకవేళ నిఖిల్కి వచ్చిందంటే